డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా శ్రీనివాస్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు సంపాదించినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పాటు సిఐ ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాసు మిగతా సిబ్బందితోటి ఈరోజు ఇక్కడ ఎంఎస్ వసుధ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సెర్చ్ కోసం రావడం జరిగింది. ఏసీబీ హెడ్ ఆఫీస్ సిఐయు యూనిట్ వాళ్ళు అసెట్స్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కొంతం శ్రీనివాసులు ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తారు కాబట్టి ఆయన మీద అసెట్స్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మేము సర్చుకు రావడం జరిగింది. నాతో పాటు సిఐ ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాసు మిగతా సిబ్బందితోటి ఈరోజు ఇక్కడ ఎంఎస్ వసుధ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సెర్చ్ కోసం రావడం జరిగింది. ఏసీబీ హెడ్ ఆఫీస్ సిఐయు యూనిట్ వాళ్ళు అసెట్స్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కొంతం శ్రీనివాసులు ఏడీ. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వివరాలను అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, నిన్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ సోదాలు చూశాం కదా. ఇందులో భాగంగా శ్రీనివాస్ నివాసంతో పాటు వాళ్ళ బంధువులలో కూడా సోదాలు చేసినట్టు తెలుస్తోంది. అరెస్టుకి సంబంధించి మీ దగ్గరున్న మరింత సమాచారం ఏంటి? థ్యాంక్ యూ చందు. రంగారెడ్డి జిల్లా ఏదైతే సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ క్రే శ్రీనివాస్ ని ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే ఆయన కార్యాలయం, ఇల్లు, అలాగే బంధువులు, స్నేహితులు, అలాగే బినామీలతో సహా మొత్తం 7 చోట్ల ఏకకాలంలోనే ఈ ఆకస్మిక తనిఖీలు అయితే జరిపారు. ముఖ్యంగా పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఏళ్లుగా అవినీతికి పాల్పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 100 కోట్లు ఏదైతే కూడబెట్టినట్లు కూడా అధికారులు కూడా షాక్ అయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇతను సంపాదించిన సొమ్ముతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో భారీ ఆస్తులు కూడా కూడబెట్టారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కె శ్రీనివాస్ అవినీతి అయితే మరీ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఏసీబీ అధికారులు పకడ్బందీగా కాపు కాసి నిన్న ఆయన కార్యాలయం, ఇల్లు, బంధువులు, స్నేహితులు, బినామీలతో పాటు మొత్తం 7 చోట్ల అయితే ఏకకాలంలో ఈ ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇటు రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా సోదాలు చేపట్టారు. తనిఖీల్లో శ్రీనివాస్ అక్రమ ఆస్తులు మార్కెట్ విలువ వచ్చేసి 100 కోట్ల పైగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. అలాగే ఈ అసిస్టెంట్ డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసుల కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు 10 గంటల పాటు సోదాలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏసీబీ అధికారులు దర్యాప్తు జరిపారు. ఏడీ శ్రీనివాసులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఇటు రంగారెడ్డి జిల్లాలో విలువైన భూములు, రికార్డులను తారుమారు చేసి కోట్ల రూపాయలు వెనకేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మణికొండ, నార్సింగ్, అలాగే వట్టనాగులపల్లితో పాటు పలు ప్రాంతాల్లో భూ వివాదాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇందులో భాగంగా ఇటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు రాయదుర్గంలోని మైహోం భూజలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపి పై అధికారులతో కుమ్మక్కై ముఖ్యంగా ఆ శిక్షని రంగారెడ్డి జిల్లా ఏడీగా మరో కీలక స్థానానికైతే బదిలీ చేశారు. అప్పటి నుంచి కూడా శ్రీనివాసులు మరింత రెచ్చిపోయి ముఖ్యంగా అందినగా భారీగా కూడబెట్టాడని తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీనివాస్ పనిచేసే ప్రతి చోట అతడిపై పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ నేతృత్వంలో బృందం తనిఖీలు అయితే చేపట్టారు. ఈ తనిఖీల్లో కూడా భారీ ఎత్తున ఏదైతే ఇటు అక్రమాలు పాల్గొన్నట్లయితే గుర్తించారు. హైదరాబాద్ లో మైహోం పూజలో ఒక ఫ్లాట్, నారాయణపేట జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్లు, అలాగే కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఏపీలో అనంతపురంలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్ నగర్ జిల్లాలో 4 ఇళ్ల స్థలాలు, నారాయణపేట జిల్లాలో 3 ఇళ్ల స్థలాలు, 5 లక్షల నగదు, 1.6 కేజీల బంగారం, 770 గ్రాముల వెండి, ఒక కియా సెల్టోస్ హై క్లాస్ కారు, ఒక టొయోటో ఇన్నోవా కారు, వీటన్నిటిని కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది.